తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఒక హాట్ టాపిక్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది నేతలు, వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాప్ చేశాడన్నది ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ఉన్న సమయం నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతిరోజు నిత్యం ఆరోపణల మీద ఆరోపణల పరంపరలు చేస్తూ వస్తున్నాడు. కేసీఆర్ చాలామంది ఫోన్లు ట్యాప్ చేశాడు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశాడు, అధికారుల ఫోన్లు ట్యాప్ చేశాడు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశాడు, లేదా సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశాడు అనేది రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి ఆరోపణ. ప్రతిపక్ష నాయకుడిగానే కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కాబట్టి దానిపైన నేను విచారణ జరుపుతాను. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ను, కేటీఆర్ను, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులను ఖచ్చితంగా శిక్షించి తీరుతానంటూ అని భీష్మించుకొని కూర్చొని పోలీసు అధికారులతో ఒక బృందాన్ని వేశాడు. ఆ సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేటువంటి బృందం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన విచారణ జరుపుతుంది. గత కొంతకాలంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్. ప్రతిరోజు ఒక ఎపిసోడ్ నడుపుతున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని కూడా పిలిపించి, ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన కింద పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా, రాధాకృష్ణ రావు అప్పుడు డీసీపీగా పనిచేశాడు. సరే, వారిని ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేశారు. కొంతమంది పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తర్వాత తిరుపతన్న, ఇంకా ఎస్ఐ నుంచి సిఐగా ప్రమోట్ అయినటువంటి పోలీస్ అధికారులను కూడా ఈ వ్యవహారంలో అరెస్ట్ చేశారు. ఎప్పుడు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన మేము విచారణ జరుపుతున్నామని చెప్పి, గతంలో ఎవరైతే ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేశారో ఆ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినటువంటి అధికారులపైన కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. సరే, వాళ్ళు మళ్ళీ తర్వాత చట్ట ప్రకారం బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అప్పటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆ సమయంలో రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే ఆయన అమెరికాకి వెళ్ళిపోయాడు. ఈ ఫోన్ ట్యాపింగ్తో ఆయనకు తీవ్రమైనటువంటి సంబంధాలని, మొత్తం ప్రభాకర్ రావు యొక్క ఆ డైరెక్షన్లోనే ఫోన్ ట్యాపింగ్ అంతా జరిగిందనే ఆరోపణ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్న తాజాగా ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఏం చెప్పాడు? ట్యాపింగ్ తప్పు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇంతకాలం నడిపినటువంటి ఎపిసోడ్ ఏంది? ఫోన్ ట్యాపింగ్ చేశారు, అందరిది విన్నారు, అధికారులది విన్నారు, పొలిటీషియన్లది విన్నారు, రాజకీయ ప్రముఖులది విన్నారు, ఇంకా సాధారణ వ్యక్తులది విన్నారు, ఇంతమందిది విన్నారని చెప్పాడు. 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, ముఖ్యమంత్రిగా నిన్న 18 నెలల తర్వాత మొట్టమొదటిసారిగా మీడియాతో మాట్లాడారు. అది రహస్యంగా కూడా కాదు, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూనే ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు కాదు అన్నాడు. రెండవది, మీడియా ప్రతినిధులు అడిగారు, మరి మీ ఫోన్ ట్యాప్ చేశారా? ఇంతమంది పోలీసులు పిలుస్తున్నారు కదా, సిట్ బృందం, అధికారుల బృందం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, పోలీసుల అధికార బృందం, చాలామంది మీ ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మీరు వచ్చి మాకు వివరాలు ఇచ్చి వెళ్ళండి అని పిలుస్తున్నారు కదా, మరి మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆరోపణ చేశారు కదా, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నా ఫోన్ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపించారు కదా, మరి మిమ్మల్ని పిలిచారా అని మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి ఏమన్నాడంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, నా ఫోన్ ట్యాప్ అయి ఉంటే నన్ను పిలిచేవాళ్ళు, మరి ఇప్పటివరకు అయితే నన్ను పిలవలేదు, అందుకే నా ఫోన్ ట్యాప్ కాలేదు ఏమన్నాడు. అంటే మరి ఇంతకాలం రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి? ఇంతకాలం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది ఏంటి? మరి ఇంతమందిని సిట్ అధికారులు మీ ఫోన్ ట్యాపింగ్లో ఉంది, ట్యాప్ అయింది కాబట్టి మీరు వచ్చి మీ యొక్క వాంగ్మూలాన్ని ఇచ్చిపోండి అని చెప్పారు కదా. మరి ఈవెన్ కేంద్ర ప్రస్తుత హోంశాఖ సహాయ మంత్రి, అప్పుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని కూడా మీరు వచ్చి విచారణకు సహకరించాలని కోరినట్టుగా కూడా మీడియాలో వస్తుంది కదా. మరి బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయిందని బండి సంజయ్ ఆరోపణ చేశాడు, ఆయన రమ్మని పిలిచారు. మరి రేవంత్ రెడ్డి మరి ఎందుకు నా ఫోన్ ట్యాప్ అయింది అనేటువంటి ఆరోపణను ఇప్పుడు ఎందుకు ఆయన నిర్ధారించట్లేదు? ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇది పదే కొన్ని వందల సార్లు చెప్పాడు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, మా ఫోన్లు వింటున్నారు, మా కదలికలు వింటున్నారు, మా మీద నిఘా పెట్టారు, మా ఫోన్లన్నీ విన్నారు, మేము ఏమేం చేస్తున్నామో విని మేము ఏం చేయకూడదో చేస్తున్న వాటిని కట్టడి చేసి వాటిని నివారించి మేము రాజకీయంగా ముందుకు వెళ్లకుండా చేశారని ఆరోపణ చేశారు. మీరు అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అధికారుల బృందాన్ని వేశారు. ఇప్పుడు అధికారుల బృందం విచారణ జరుపుతున్నటువంటి సమయంలో మీరే స్వయంగా ముఖ్యమంత్రిగా అన్నటువంటి అంశం ఏంది? ఇది ఎక్కడో రహస్యంగా అనలేదు, మీడియా వాళ్ళ సమక్షంలో మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు కాదు, సహజం. ఏ ప్రభుత్వం అయినా ఫోన్ ట్యాప్ చేస్తుంది. వాళ్ళకు రావాల్సినటువంటి సమాచారాన్ని రాబట్టుకోవడం కోసం నిఘా వ్యవస్థలు చేసేటువంటి నిరంతర ప్రక్రియ. ఇది అసలు పాయింట్. నిఘా వ్యవస్థలు చేసే నిరంతర ప్రక్రియ. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, నిన్న కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నా, దానికంటే ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా, ఇంకా ఆ ప్రభుత్వం ఏదన్నా, రేపు ఇంకొక ప్రభుత్వం వచ్చినా ఏంటి అంటే నిఘా వ్యవస్థ యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఏం జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రయోజనాలకు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేదా శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, సామాజిక పరమైనటువంటి అంశాలకు ఏదైనా విఘాతం కలిగించేటువంటి కార్యకలాపాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారని పోలీసులు భావిస్తారో, సస్పెక్టివ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్ల మీద నిఘా పెడతారు, వాళ్ళ కదలికల మీద నిఘా పెడతారు. ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీస్ విభాగానిది. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిన, పరిపాలనకు విఘాతం కలిగిన, రాజకీయపరమైనటువంటి అంశాలకు విఘాతం కలిగిన దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించి అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసు విభాగంలో ఉన్నటువంటి నిఘా వ్యవస్థది. కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళ కొత్తగా జరుగుతున్నటువంటిది కాదు. అయితే ఒక అంశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ అనేది పరిధులు దాటి వ్యవహరించారు, పరిధులు దాటి వెళ్ళిపోయింది అనేది ఒక ఆరోపణ. సరే, అది ఎంతవరకు వెళ్ళింది, ఎవరు చేశారు, ఏం చేశారు అనేది సిట్ అధికారుల బృందం తెలుస్తుంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? నిన్న మొన్నటి దాకా గగ్గోలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి మొత్తం ఫోన్ ట్యాపింగ్తో అసలు సర్వం నాశనం చేశారు, ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, రాజకీయాలు నాశనం అయిపోయాయి, అసలు మమ్మల్ని నాశనం పట్టించాడు. పోయిగా ఆయన అనని మాటలు లేవు, ఆయన చెప్పని అంశాలు లేవు. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరూ జైలుకి వెళ్లాల్సిందే, నేను ఎట్టి పరిస్థితిలో ఊకున్నది లేనాడు. మరి మీరేం చేస్తున్నారు? మీరు ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడారు? మీరు ఏం మాట్లాడారు? ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమే, అన్ని ప్రభుత్వాలు చేసేవే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాపింగ్ తప్పు కాదు రేవంత్, చట్టబద్ధమే, అన్ని ప్రభుత్వాలు చేసేవే. మరి నిన్న మొన్నటిదాకా ఏం మాట్లాడారు? ఒకరు తాను చేస్తే ఒప్పు, ఇంకొకరు చేస్తే తప్ప. ఇదే అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఇప్పటి వరకు జరుగుతున్న ఎపిసోడ్ కావచ్చు, లేదా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోలీసు అధికారుల బృందం ప్రతిరోజు నిర్వహిస్తున్నటువంటి ఒక డైలీ సీరియల్ లాగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ అనేది కూడా ఇది బేస్లెస్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. అది ఉగ్రవాదుల కదలికల విషయంలో కావచ్చు, తీవ్రవాదుల కదలికల విషయంలో కావచ్చు, లేదా ప్రజల మధ్యలో ఉన్నట్టుగా ఉండి స్లీపర్ సెల్స్ అంటారు, పోలీసులకి బాగా తెలుసు. కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు లేదా ఉగ్రవాదులు, తీవ్రవాదులతో సంబంధాలు పెట్టుకునే వాళ్ళను పైన నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వారి కదలికలను కనుక్కునేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేదంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, మారు రూపంలో ఉన్నటువంటి పోలీసులు తిరగడం కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళ విధిలో భాగంగా చేస్తూ ఉంటారు. కానీ మరి ఇంతకాలం రేవంత్ రెడ్డి అన్నది మాట ఏంది, ఇప్పుడు అంటున్న మాట ఏంది? ఫోన్ ట్యాపింగ్ సహజం, అనుమతి తీసుకొని ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేయొచ్చు. మరి గత ప్రభుత్వం కూడా అదే చేసి ఉంటుంది కదా, అనుమతి తీసుకొని చేసి ఉంటుంది కదా. సరే, ఆ తీసుకున్న అనుమతిలో కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి అంటున్నారు. ఎంతవరకు ఉన్నాయో లేదో ఇప్పుడు సిట్టు అధికారుల బృందం తేల్చాలి. ఆ పోలీస్ అధికారి ఏం చెప్తున్నాడో, ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్తే నేను అది చేశాను అంటున్నాడు. ఇప్పుడు ఈ పోలీస్ అధికారులు కూడా అదే చేస్తారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్తే, ఏ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పినా చేసేది కింది అధికారులు చేసేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, వాళ్ళ సొంత నిర్ణయాలు ఏం తీసుకోరు. చాలా సందర్భాలలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేదా మంత్రులు ఏం చెప్తారో అది కింది వాళ్ళు ఆచరిస్తారు, లేదా కింది వాళ్ళు చేస్తారు. కొన్ని సందర్భాలలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే దాన్ని ఖచ్చితంగా వాళ్ళే ఆ తర్వాత దాని పర్యవసానాలను అనుభవిస్తారు. కానీ ప్రతిసారి ఒక పెద్ద భూతంగా, ఒక బూచిగా అసలు జరగకూడదు ఏదో జరిగిపోయింది, అసలు ఈ ప్రపంచంలో జరగని విషయమే ఇక్కడ జరిగిపోయింది, అసలు దీనివల్ల మొత్తం ఆ వ్యవస్థనే తలకిందులైపోయింది అన్నట్టుగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తాను చేస్తున్నది ఏంటి? తాను కూడా అదే విషయం చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా తన మాటల్లోనే అర్థమవుతుంది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఇప్పుడు ఒక జాతీయ పార్టీలో ఉన్నాడు, ముఖ్యమంత్రి జాతీయ పార్టీలో ఉన్నాడు. కాబట్టి ఆయన స్థానం కోసం, ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ పడుతున్న వాళ్ళు అదే కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. సో ఆయన సీటుకి ఎక్కడ ఎసరు వస్తుందో అని చెప్పి నిఘా పెట్టుకొని వాళ్ళ మాటలు కూడా వింటున్నట్టుగా ఈ మధ్యకాలంలో నిన్న మొన్న ఒక పేపర్లో వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన 2 మంత్రులు మాట్లాడుకున్న విషయాన్ని విని వారి దగ్గరికి తన దూతలను పంపించారని, మీరు ఏం మాట్లాడుకున్నారో ముఖ్యమంత్రి గారు విన్నారు,
మీకేమైనా సమస్యలు ఉంటే వచ్చి డైరెక్ట్గా ముఖ్యమంత్రితో చెప్పండి, కానీ మీరు ఫోన్లో ఎందుకు మాట్లాడుకుంటున్నారని. అంటే మరి నువ్వెట్లా విన్నావు, మరి నువ్వేం చేస్తున్నావు? ఒక ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారు? మీరెట్లా ఈ ఫోన్ సంభాషణలు విన్నారు? వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నది మీకెట్లా తెలిసింది? అంటే మీరు కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టే కదా. మరి మీరు చేసిన పని గతంలో ఉన్న ప్రభుత్వం చేసింది, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా చేస్తుంది. ఎందుకు చేస్తున్నారు? మీరు మీ కుర్చీని కాపాడుకోవాలి కాబట్టి మీరు చేస్తున్నారు. వాళ్ళ కుర్చీని కాపాడుకోవడానికి చేశారా, లేకపోతే వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి చేశారా తెలియదు. చేస్తే కనుక అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ నిరంతరం ప్రక్రియనే అని మీరే అంగీకరిస్తున్నారు కాబట్టి ఏ నిఘా వ్యవస్థలైనా, ఏ ప్రభుత్వం ఉన్నా నిఘా వ్యవస్థలో ఉండే అధికారులు చేసే పని ఇదే అనేది ఇప్పుడు అర్థమైంది. అంటే ఫోన్ ట్యాపింగ్ అనే ఒక సీరియల్, అయితే ఒక సినిమా మనం డైలీ సీరియల్ తలపించేటువంటి ఒక సీరియల్ అనేది ఉట్టి ట్రాష్ అనేది ఇవాళ మీ మాటలు బట్టే అర్థమవుతుంది. అదే కాదు, మీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఫోన్ను కూడా మీరు ట్యాప్ చేశారు. మీరంటే మీరు ప్రభుత్వం పెద్దగా ఉన్నారు కాబట్టి మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు, ఎస్ఐబి అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు ట్యాప్ చేశారనేటువంటి వార్త కూడా వచ్చింది. వారు ఏం మాట్లాడుతున్నారో కూడా వింటున్నారు అనేది కూడా. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? గత ప్రభుత్వం చేసింది మీరు తప్పు పట్టారు, మరి ఈ ప్రభుత్వం మీరేం చేస్తున్నారు? మీకు చాలామంది రాజకీయ నాయకులు బహిరంగ సవాల్ విసిరారు. బీజేపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీ. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను నమ్మే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తాడని అన్నారు. దానికి మీరు స్పందించలేదే. రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మొన్ననే 2 రోజుల కింద ఒక సవాల్ విసిరారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని తన మనవడి మీద ఒట్టేసి చెప్పగలడా? చెప్పమనండి అన్నాడు. మీరు స్పందించలేదే. అంటే ఇతరులను బదనాం చేయడానికి, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను మొత్తం ప్రజల ముందు దోషిగా చేసి నిలవడానికి, అసలు వాళ్ళు ఏదో ఒక అపచారం చేశారు, ఒక చేయకూడని పని చేశారు, లేకపోతే అసలు జరగకూడని పని జరిగిపోయింది అనేటువంటి ఒక రీతిలో ఒక ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని పెద్ద ఎపిసోడ్గా సీరియల్స్గా నడిపించి ఇవాళ ప్రతిపక్షాన్ని, మీరు అధికారంలోకి వచ్చినా కూడా ప్రతిపక్షాన్ని బదనాం చేసేటువంటి ఒక పని పెట్టుకున్నారు. మరి మీరేం చేస్తున్నారు? ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారు? మీ మాటల్లోనే తెలుస్తుంది. ఇక్కడ ఎవరో చెప్పాల్సిన అవసరం. మీరు నిన్న మీడియా ప్రతినిధులతో అన్నటువంటి మాటలే ఇవి. మీడియా ప్రతినిధుల ముఖంగా మీరు మాట్లాడినటువంటి మాటలు ఫోన్ ట్యాపింగ్ సహజమే అన్నారు. మరి ఇంకా దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు అధికారంలో, ప్రతిపక్షంలో ఉండి చాలా విషయాలు మాట్లాడచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లుతుంది. కానీ అధికారంలో కూర్చున్న తర్వాత, అధికార పీఠం మీద కూర్చున్న తర్వాత, బాధ్యతాయుతమైన పదవిలో కూర్చున్న తర్వాత మాట్లాడే తీరు కానీ, వ్యవహరించే తీరు కానీ చాలా బాధ్యతాయుతంగా ఉంటుందని బహుశా మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడి ఉంటారు. కానీ ప్రతిపక్షం వేరు, ప్రభుత్వాన్ని నడపడం వేరు అనేటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికి కానీ బోధపడి ఉండదు. బహుశా అందుకే ఈ విషయాన్ని వారు చెప్పి ఉంటారు. ఒకటి, ఫోన్ ట్యాపింగ్ అత్యంత సహజమనే విషయం. రెండవది, నా ఫోన్ ట్యాప్ చేశారో లేదో, ఒకవేళ చేస్తే నాకు పోలీసుల నుంచి కాల్ వచ్చేది కదా, నాకేం రాలేదన్నారు. అంటే మీ ఫోన్ ట్యాప్ కాలేదని మీరే ఒప్పుకుంటున్నారా? మరి దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేసి గగ్గోలు పెట్టారు? మరి ఈ వ్యవహారం పైన ఏం జరుగుతుందనేది సిట్ అధికారుల బృందం తేల్చాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ కొత్త కాదు, కొన్ని దశాబ్దాలుగా జరుగుతుందా లేదా అనేది పోలీసులు తెలుపు. కానీ పోలీసులు చెప్పరు. ఎందుకు చెప్తారు? అలా చెప్తే వాళ్ళ రహస్యాలు బయటికి వస్తాయి కాబట్టి ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. రాజకీయాల్లో ఉండే ప్రతి ప్రముఖులకు తెలుసు, మీడియాలో ఉన్న వాళ్ళకి తెలుసు, ఈవెన్ పోలీసు విభాగంలో పనిచేస్తున్న అధికారులకు, ఉన్నతాధికారులకు కూడా తెలుసు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి ఇది పెద్ద విషయం కాదు అనేది ఇవాళకి ఒక స్పష్టత వచ్చింది. అయినప్పటికీ ఇంకా దీన్ని ఎపిసోడ్స్గా నడిపించి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ప్రయత్నమో, లేదా పోలీస్ అధికారులను బదనాం చేయాలనేటువంటి ప్రయత్నమో చేయకండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ప్రభుత్వమైనా తన ప్రభుత్వ వ్యవస్థలో, నిర్వహణలో భాగంగా చేసే కొన్ని పనులు చేస్తాయన్నది ప్రజలు అర్థం చేసుకోవాలి.